రాధాదేవిని నువ్వు కృష్ణుడికి దూరం అవుతావు అని ఎవరు శపించారో మీకు తెలుసా? ఒకసారి కృష్ణుడు నిద్రపోదాం అని వెళ్ళినప్పుడు శ్రీరాముడితో నేను నిద్రపోవడానికి వెళుతున్నాను, నువ్వు ఈ రోజు నా ద్వారబాలకుడికిలాగా ఉండి ఎవ్వరిని లోపలికి రానివ్వకుండా నన్ను ప్రశాంతంగా నిద్రపోయేలా చూస్తావా అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముడు, స్వామి మీరు నన్ను అడగడం ఏంటి, మీరు నాకు ఆజ్ఞ ఇవ్వాలి అంతే, మీరు వెళ్లి హాయిగా నిద్రపోండి, నేను లోపలికి ఎవ్వరిని రానివ్వను అని చెబుతాడు. కృష్ణుడు లోపలికి వెళ్లి పడుకుంటూ రాధే రాధే అంటూ కలవరిస్తూ నిద్రపోతాడు. రాధా నామాన్ని కలవరించడం రాధాదేవికి వినబడి నా కృష్ణుడు పిలుస్తున్నాడు అని అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ శ్రీరాముడు ద్వారం దగ్గర నిలబడుకొని ఉంటాడు. రాధాదేవి లోపలికి వెళుతున్నప్పుడు ఆమెను ఆపి నా కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు, లోపలికి ఎవ్వరిని రానివ్వద్దు అని ఆజ్ఞాపించాడు, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు. కానీ రాధాదేవి, లేదు శ్రీధామ, నా కన్నయ్య నన్ను పిలుస్తున్నాడు, నేను ఇప్పుడే